Hello students, welcome to our channel. మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చెప్పుకుంటున్నాం కదా. ఫస్ట్ చాప్టర్ సెట్స్ అనేది చెప్పుకుంటున్నాం. సెట్స్కి సంబంధించి ఇది క్లాస్ 6. ఓకే, సో ఈరోజు మనం సెట్స్లో సబ్సెట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే, సో సబ్సెట్స్ గురించి కాన్సెప్ట్ అనేది ఇక్కడ నేర్చుకొని నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో సెట్స్ అంటే ఏంటి, రిప్రజెంటేషన్, ఓకే, అండ్ టైప్స్ ఆఫ్ సెట్స్ ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. సో లాస్ట్ క్లాసెస్లో కాన్సెప్ట్ చెప్పడం జరిగింది, అదేవిధంగా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. ఎవరైనా ఆ క్లాసెస్ వినని వాళ్ళు ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, వెళ్ళి చూడొచ్చు. ఓకే, క్లాస్ అయితే స్కిప్ చేయకుండా వినండమ్మా. సో మొత్తం విన్న తర్వాత మీకు సబ్సెట్స్ గురించి ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది అండ్ ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా సరే సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ సబ్సెట్ అంటే ఏంటో చూడండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. మీకు స్కూల్ ఉంది, మీరు ఒక స్కూల్లో చదువుకున్నారు. నేను ఒక సెట్ తీసుకుంటున్నాను. ఏంటి ఆ సెట్ అంటే స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్. ఓకే, స్కూల్ స్టూడెంట్స్ అందరినీ ఒక సెట్ కింద కన్సిడర్ చేశాను. ఇప్పుడు ఇందులో ఈ స్టూడెంట్స్లో క్లాస్ 1 స్టూడెంట్స్ వస్తారు, 2 స్టూడెంట్స్ వస్తారు, క్లాస్ 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ విధంగా అన్ని క్లాసెస్ స్టూడెంట్స్ కూడా వస్తారు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాను, సెట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్. ఓకే, ఒక స్కూల్ స్టూడెంట్స్ అందరినీ ఒక సెట్ కింద కన్సిడర్ చేశాను. ఇప్పుడు క్లాస్ 1లో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సెట్లో ఉంటారా? ఎస్, ఉంటారు. అదేవిధంగా క్లాస్ 2 స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సెట్లో ఉంటారు. సో ఎప్పుడైతే క్లాస్ 1 స్టూడెంట్స్ అనేవాళ్ళు స్కూల్ స్టూడెంట్స్ సెట్లో ఉన్నారో అప్పుడు మనం ఏం చెప్పవచ్చు అంటే ఈ క్లాస్ 1 అనేది సబ్సెట్ ఆఫ్ స్కూల్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఈ విధంగా ప్రతి క్లాసు కూడా సబ్సెట్ ఆఫ్ స్కూల్ అవుతుంది. అర్థమైందా? అంటే సబ్సెట్ అంటే ఏంటి, ఇక్కడ ఎప్పుడైనా ఏ అనే ఒక సెట్ని బి అనే సెట్కి సబ్సెట్ అని చెప్పాలి అంటే ఏమవ్వాలంటే ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్, ఎవ్రీ ఎలిమెంట్ కూడా ఏమవ్వాలి, బిలో ఉండాలి. ఓకేనా? ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు బి అనే సెట్లో ఉంటే అప్పుడు ఏం చెప్తాం, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్తాం. అండ్ ఏ సబ్సెట్ ఆఫ్ బిని ఏ విధంగా డినోట్ చేస్తామంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి, ఈ విధంగా ఈ సింబల్తో డినోట్ చేస్తాం. ఇది సబ్సెట్కి సింబల్. ఓకే, సో ఇక్కడ ఇదే డెఫినేషన్ ఏ విధంగా చెప్పొచ్చు, ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు, ఓకే, ఏ అనే సెట్లో ఉండే ప్రతి ఎలిమెంటు కూడా బి అనే సెట్లో ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం, ఏ సబ్సెట్ ఆఫ్ బి. సో దీన్నే ఏ విధంగా రాయొచ్చు, ఏ బిలాంగ్స్ టు ఏ, దట్ ఇంప్లైస్ అంటే కండిషన్, ఏ బిలాంగ్స్ టు ఏ ఇంప్లైస్ ఏ బిలాంగ్స్ టు బి అయితే దెన్ ఏమవుతుంది, మనం ఏం చెప్పొచ్చు, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పొచ్చు. సబ్సెట్ అంటే డెఫినేషన్ అర్థమైంది కదా. నెక్స్ట్ సబ్సెట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏ సబ్సెట్ ఆఫ్ బి, బి సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఏమంటున్నారు, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఈ సింబల్ని ఏమని చదువుతామమ్మా, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. దీన్నే సింపుల్ వర్డ్స్లో ఎలా రాస్తాం, ఐఎఫ్ఎఫ్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు, ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఈక్వల్ టు బి. అంటే ఏంటి ఇక్కడ అర్థం, ఇప్పుడు చూడండి, నేను ఏ ఈక్వల్ టు 1, 2 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 2, 1 అని తీసుకున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు 1 అనేది బిలో ఉంది, 2 అనేది బిలో ఉంది. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఏ సబ్సెట్ ఆఫ్ బి చెప్పొచ్చు, ఎందుకంటే ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు బిలో ఉంది కాబట్టి. అదేవిధంగా
బిలో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఏలో ఉన్నాయి, ప్రతి ఎలిమెంటు కూడా. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది, బి సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. సో ఎప్పుడైతే ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ అయ్యిందంటే ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని. చూడండి, సెట్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 సెట్స్ ఈక్వల్ అని చెప్పొచ్చు కదా. అంటే ఇదే విధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే గనక, అంటే ఏవైనా 2 ఈక్వల్ సెట్స్ తీసుకుంటే అవి ఒకదానికొకటి సబ్సెట్స్ అవుతాయి. అంటే ఏమవుతాయి, ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. సో ఇక్కడ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ రాసాం. అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి, బి సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఏ ఈక్వల్ టు బి అయితే కనుక ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది, బి సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది అని అర్థం. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నారు, ఎవ్రీ సెట్ ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ప్రతి సెట్ కూడా దానికి అదే సబ్సెట్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఏ అనే సెట్ 1, 2 తీసుకున్నాను. ఓకే, 1, 2 తీసుకున్నా. ఇప్పుడు ఏ అనేది మీరు అబ్జర్వ్ చేయండి, 1, 2 అని. ఇక్కడ 1 ఏలో ఉన్న ఎలిమెంట్ ఏలో ఉంటుంది కదా, 2 అనేది అంటే ప్రతి ఎలిమెంటు కూడా ఉంటుంది. సబ్సెట్ చెప్పాలంటే ఏం చెప్పాలి, సో ప్రతి ఎలిమెంటు కూడా ఇంకో సెట్లో ఉంటే అది సబ్సెట్ అవుతుంది. అదేవిధంగా ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు ఏలో ఉంటుంది. అంటే ఇక్కడ క్లియర్లీ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, అంటే ఎవ్రీ సెట్ కూడా సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అవుతుంది. అంటే దానికి అదే సబ్సెట్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎంటీ సెట్ ఎప్పుడూ కూడా సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్కి సబ్సెట్స్. ఆర్ అనేది ఒక రియల్ నెంబర్ సెట్. ఓకే, ఈ రియల్ నెంబర్ సెట్లో ఏముంటాయి మనకి చూద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కొన్ని పర్టిక్యులర్ సెట్స్ ఉంటాయి అని. ఆ విధంగా న్యాచురల్ నెంబర్ సెట్ అనేది ఒకటి. న్యాచురల్ నెంబర్ సెట్ అనేది ఏ లెటర్తో డినోట్ చేస్తాం, క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తాం. ఈ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6 సో ఆన్ ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ ఒక సీక్వెన్స్ని ఫాలో అవుతాయి. 1 నుంచి స్టార్ట్ అవుతాయి, నెక్స్ట్ 2, తర్వాత 3, తర్వాత 4 ఈ విధంగా ఒక సీక్వెన్స్. సో ఇక్కడ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇవి నేచురల్ నెంబర్స్. అదేవిధంగా ఇంటిజర్స్ని ఏ సెట్తో డినోట్ చేస్తాం, క్యాపిటల్ జెడ్తో డినోట్ చేస్తాం. సో ఇందులో ఎలిమెంట్స్ ఎలాంటివి ఉంటాయి, -3, -2, -1 ఈ విధంగా -4, -5 సో ఆన్, 0, 1, 2, 3 సో ఆన్ ఈ విధంగా ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ కూడా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్లో ఉండే ప్రతి ఎలిమెంటు కూడా జెడ్లో ఉంటుంది. 1 అనేది జెడ్లో ఉందా, 2 అనేది జెడ్లో ఉందా, 3 అనేది జెడ్లో. ఇక్కడ నెక్స్ట్ 4, 5, 6 ఈ విధంగా వస్తాయి. అంటే ఎన్లో ఉండే ప్రతి ఎలిమెంటు జెడ్లో ఉంది. సబ్సెట్ డెఫినిషన్ని ఫాలో అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ క్లియర్లీ ఏం చెప్పొచ్చు, ఎన్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జెడ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటి గుర్తుపెట్టుకోండి, నేచురల్ నెంబర్ సెట్ అనేది సబ్సెట్ ఆఫ్ ఇంటిజర్ సెట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే, సో రేషనల్ నెంబర్ సెట్లో ఇప్పుడు ఎక్స్ అనే ఎలిమెంట్ ఉందంటే ఆ ఎక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, p/q ఫామ్లో ఉంటుంది. రేషనల్ నెంబర్ సెట్లో ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉంటాయి, p/q ఫామ్లో ఉంటాయి. అండ్ ఈ pq అనేవి ఏమై ఉండాలంటే ఇంటిజర్స్ అయి ఉండాలి. ఓకే, అండ్ ఇక్కడ q అనేది నాట్ ఈక్వల్ టు 0 అంటే 0 అవ్వకూడదు. సపోజ్ ఇప్పుడు నేను 2/3 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 2 అనేది ఇంటిజర్, 3 అనేది ఇంటిజర్, అండ్ ఇక్కడ 3 అనేది నాట్ ఈక్వల్ టు 0నే కదా. కాబట్టి 2/3 అనేది క్యూలో ఉంటుంది అని చెప్పవచ్చు. ఓకే, 2/3 బిలాంగ్స్ టు క్యూ. ఈ విధంగా -2 అనేది క్యూలో ఉంటుందా, ఉంటుంది. ఎందుకంటే -2ని మనం ఏ విధంగా రాయొచ్చు, -2/1 రాయొచ్చు. సేమ్ ఇది కూడా ఏ విధంగా ఉంది, p/q ఫామ్లో ఉంది కదా. కాబట్టి -2 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా -1ని కూడా ఏ విధంగా రాయొచ్చు, -1/1 ఇది కూడా క్యూలో ఉంటుంది. సో ఈ విధంగా
మీరు అబ్జర్వ్ చేస్తే జెడ్లో ఉండే ప్రతి ఎలిమెంటు కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, క్యూలో ఉంటుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు, జెడ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్యూ అని చెప్పొచ్చు. అర్థమైంది కదా. సో ఎన్ సబ్సెట్ ఆఫ్ జెడ్, జెడ్ సబ్సెట్ ఆఫ్ క్యూ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ నేచురల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఈ రియల్ నెంబర్ సెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇంకొక సెట్ కూడా ఉంది, అదేంటంటే ఇర్రేషనల్ నెంబర్స్. ఈ ఇర్రేషనల్ నెంబర్స్ని టీ అనే లెటర్తో డినోట్ చేస్తాం. సో ఇర్రేషనల్ నెంబర్స్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయంటే ఆ ఎలిమెంట్స్ రియల్ నెంబర్స్ అయి ఉండాలి, కానీ రేషనల్ అయి ఉండకూడదు. అంటే రేషనల్ కానీ రియల్ నెంబర్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ అవుతాయి. ఓకేనా. ఇర్రేషనల్ నెంబర్ అనేవి ఏంటి, ఏవైతే రేషనల్స్ కావో మిగిలిన రియల్ నెంబర్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకే, సో అర్థమైంది కదా. అండ్ ఇవన్నీ కూడా ఏంటి, రియల్ నెంబర్స్కి సబ్సెట్స్ అవుతాయి. ఎన్ అనేది రియల్ నెంబర్ సెట్కి సబ్సెట్ అవుతుంది, జెడ్ అనేది రియల్ నెంబర్ సెట్కి సబ్సెట్ అవుతుంది, క్యూ అనేది సబ్సెట్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఏమంటున్నారు, ద సెట్ క్యూ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ది సెట్ ఆర్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండ్ వీ రైట్ క్యూ సబ్సెట్ ఆఫ్ ఆర్ అంటున్నారు. సో చెప్పాను ఇప్పుడే సబ్సెట్స్ ఆఫ్ ఆర్ గురించి. క్యూ అంటే ఏంటమ్మా, క్యూలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈక్వల్ టు, ఎక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, పీ బై క్యూ సచ్ దాట్ పీ క్యూ అనేవి రెండు కూడా ఏంటి, ఇంటిజర్స్. అండ్ అదేవిధంగా క్యూ అనేది ఏమవ్వాలి, జీరో అవ్వకూడదు, క్యూ నాట్ ఈక్వల్ టు జీరో. సో ఈ విధంగా క్యూ అనే సెట్లో ఎలిమెంట్స్ ఉంటాయి, రేషనల్ నెంబర్స్. ఓకే, అండ్ ఇప్పుడే చెప్పాను నేచురల్ నెంబర్ సెట్ సబ్సెట్ ఆఫ్ జెడ్, జెడ్ సబ్సెట్ ఆఫ్ క్యూ, క్యూ సబ్సెట్ ఆఫ్ ఆర్, ఇవన్నీ కూడా రియల్ నెంబర్ సెట్కి సబ్సెట్స్ అవుతున్నాయి అని చెప్పుకున్నాం కదా. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ టీ అనేది ఏంటి, ఇర్రేషనల్ నెంబర్ సెట్. ఇది రియల్ నెంబర్ సెట్లోనే ఇంక్లూడ్ అవుతుంది, కానీ టీ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏవి కూడా క్యూలో ఎలిమెంట్స్ అయ్యి ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, ఇఫ్ ఏ ఈజ్ సెట్ ఆఫ్ ఆల్ డివైజర్స్ ఆఫ్ 56 and B the set of all prime divisors of 56, then B is subset of A and we write B subset of A. Subset ఈ విధంగా కదా రాస్తాం. చూడండి, ఏ అనేది ఏమంటున్నారమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్ డివైజర్స్ ఆఫ్ 56. సో 56 కుండే ఆల్ డివైజర్స్ అంటున్నారు. సో 56 యొక్క డివైజర్స్ ఏంటి, 156, నెక్స్ట్ 2, 28, 3తో అవుతుందా, లేదు కదా. నెక్స్ట్ 4, 14s, నెక్స్ట్ 5 అవ్వదు, 6 అవ్వదు, 7 అవ్వదు, 7 అవుతుంది, 7 8s. ఓకే, అంటే ఇక్కడ ఏ డివైజర్స్ ఉన్నాయి, 1, 2, 4, 7, 8, 14, 28, 56. ఇవి ఏ అనే సెట్లో ఎలిమెంట్స్. ఏ అనే సెట్లో ఏ ఎలిమెంట్స్ అని చెప్తున్నారు, ఆల్ డివైజర్స్ ఆఫ్ 56. కాబట్టి 56 యొక్క డివైజర్స్ అన్నీ రాసాం. నెక్స్ట్ బి అనే సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ అంటున్నారు, ఆల్ ప్రైమ్ డివైజర్స్ ఆఫ్ 56. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి, ఏమవుతుంది, ఫస్ట్ ప్రైమ్ నెంబరు 2 కాబట్టి 2తో చేయండి, 2 28s. నెక్స్ట్ అగైన్ 28 2తో అవుతుంది కాబట్టి 2 14s. నెక్స్ట్ అగైన్ 2తో అవుతుంది కాబట్టి 2 7s. నెక్స్ట్ 7 1s. ఓకే, అంటే ఇక్కడ 56 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, 2 7. ఓన్లీ 1 టైం తీసుకుంటే సరిపోతుంది 2ని, 2 7. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 2 అనేది బీలో ఎలిమెంట్ అండ్ ఈ 2 అనేది ఏలో ఉందా, ఎస్ ఏలో ఉంది, 2 బిలాంగ్స్ టు ఏ అయ్యింది. అదేవిధంగా 7 అనేది కూడా బీలో ఎలిమెంట్ అండ్ ఈ 7 అనేది ఏలో ఉందా, ఎస్ ఉంది. ఓకే, అంటే మీరు బీలో తీసుకున్న ప్రతి ఎలిమెంటు కూడా ఏలో ఉంటుంది కాబట్టి ఏం చెప్పొచ్చు, బీ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పొచ్చు. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, మనం సింబల్ ఈ విధంగా రాస్తాం, బీ సబ్సెట్ ఆఫ్ ఏ అని. ఓకేనా, అర్థమైంది కదా సబ్సెట్ అంటే. నెక్స్ట్ చూడండి,
నెక్స్ట్ ఏమంటున్నారు, లెట్ ఏ ఈక్వల్ టు 1 3 5 అని ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏ ఈక్వల్ టు 1 3 5. అండ్ అదేవిధంగా బి అనేది ఏమి ఇచ్చారు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నేచురల్ నెంబర్ లెస్ దెన్ 6. బిలో ఏముంటాయంట, ఆడ్ నేచురల్ నెంబర్స్ అంటున్నారు. నేచురల్ నెంబర్స్ అంటే ఎంతో డినోట్ చేస్తాం. ఎలిమెంట్స్ ఏముంటాయి, 1 2 3 4 5 6 సో ఆన్ ఉంటాయి. అయితే ఇప్పుడు బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏంటట, ఆడ్ నెంబర్స్ లెస్ దెన్ 6 అంటున్నారు. అంటే ఇప్పుడు 1 ఆడ్ నెంబర్, 3 అనేది ఆడ్ నెంబరు, 5 అనేది ఆడ్ నెంబరు, నెక్స్ట్ 6 వరకే రాయాలి కదా, లెస్ దెన్ 6 ఉండేటట్టే రాయాలి కాబట్టి 7 రాదు. ఓకే, 1 3 5 వచ్చింది. ఇప్పుడు ఈ 2 సెట్స్ అబ్జర్వ్ చేయండి. ఏలో ఎలిమెంట్స్ ఏంటున్నాయి, 1 బిలాంగ్స్ టు ఏ. ఈ 1 అనేది బిలో ఉందా, ఎస్ ఉంది. అలాగే 3 బిలాంగ్స్ టు ఏ, దట్ ఎంప్లైస్ 3 బిలాంగ్స్ టు బి. అండ్ అదేవిధంగా 5 అనేది ఏలో ఉంది, 5 అనేది బిలో కూడా ఉంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా బిలో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ఏ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు 1 అనేది బిలో ఎలిమెంటు, దట్ ఎంప్లైస్ 1 అనేది ఏలో కూడా ఉంది కదా. అండ్ అదేవిధంగా 3 అనేది బిలో ఎలిమెంటు, అండ్ ఈ 3 అనేది ఏలో ఉంది. అండ్ 5 అనేది బిలో ఎలిమెంటు, ఈ 5 అనేది ఏలో కూడా ఉంది. అంటే ఇక్కడేమవుతుంది, బిలో ఉండే ప్రతి ఎలిమెంటు కూడా ఏలో ఉంటుంది. కాబట్టి ఇక్కడేం చెప్పొచ్చు, బి సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పొచ్చు. అండ్ ఆల్రెడీ నేను ఒక పాయింట్ చెప్పాను, ఏంటది, ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ అయితే గనక ఏమవుతుందని చెప్పాను, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఇక్కడ క్లియర్లీ తెలుస్తుందా, ఏ సబ్సెట్ ఆఫ్ బి, బి సబ్సెట్ ఆఫ్ ఏ. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. కావాలంటే సెట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ బి రెండిట్లో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటున్నారు, లెట్ ఏ ఈక్వల్ టు, ఏ అనే సెట్ ఏమి ఇచ్చారమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ టు AEIOU. ఓకే. అండ్ బి అనే సెట్ ఏమి ఇచ్చారు, బి ఈక్వల్ టు ABCD. ఇప్పుడు మీరు చూడండి, ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు బిలో ఉంటుందా, ఏ బిలాంగ్స్ టు ఏ, అండ్ ఏ అనేది కూడా బిలో ఉంది. ఈ బిలాంగ్స్ టు ఏ, దట్ ఎంప్లైస్ ఈ అనేది బిలో ఉందా, లేదు, ఈ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. కానీ మనం సబ్సెట్ చెప్పాలంటే ఏమవ్వాలి, ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు బిలో ఉండాలి. కానీ ఇక్కడ ఈ అనే ఎలిమెంటు ఏలో ఉంది కానీ బిలో లేదు. కాబట్టి ఇక్కడ క్లియర్గా ఏ ఒక్క ఎలిమెంట్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా అది సబ్సెట్ అవ్వదు. అంటే ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. చూడండి, ప్రతి ఎలిమెంటు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క ఎలిమెంట్ సాటిస్ఫై కాకపోయినా సరే నాట్ ఏ సబ్సెట్ చెప్తాం. ఓకే. అండ్ అదేవిధంగా బిలో ఎలిమెంట్స్ చూడండి, బిలో ఏ అనే ఎలిమెంట్ ఉంది, ఏ అనేది ఏలో కూడా ఉంది. అండ్ అదేవిధంగా బి అనే ఎలిమెంట్ బి సెట్లో ఉంది, ఈ బి అనేది ఏలో ఉందా, లేదు. అంటే ఇక్కడ బిలో ఉండే ప్రతి ఎలిమెంటు ఏలో ఉంటే సబ్సెట్ చెప్తాం. కానీ ఇక్కడ ఒక ఎలిమెంట్ లేదు. సో ఏ ఒక్క ఎలిమెంట్ లేకపోయినా సబ్సెట్ అవ్వదు. కాబట్టి బి ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ. ఓకేనా, అర్థమైంది కదా. సో సబ్సెట్ అనేది ఎప్పుడు చెప్తాం, ఎప్పుడు నాట్ ఏ సబ్సెట్ చెప్తున్నాము అనేది. ఓకే. నెక్స్ట్ చూడండి, సూపర్ సెట్. లెట్ ఏ అండ్ బి 2 సెట్స్, ఏబి అనేవి 2 సెట్స్ తీసుకున్నాం. అండ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అయ్యింది అనుకోండి. అండ్ అదేవిధంగా ఏ అనేది నాట్ ఈక్వల్ టు బి. ఎందుకంటే సబ్సెట్ అయినప్పుడు కొన్నిసార్లు ఈక్వల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతూ ఏ నాట్ ఈక్వల్ టు బి అనుకోండి, అప్పుడు ఏమంటామంటే ఏ ఈజ్ కాల్డ్ ప్రాపర్ సబ్సెట్ అంటాం. ఏమంటాం, ప్రాపర్ సబ్సెట్ అంటాం. బీని ఏమంటాము అంటే బీని సూపర్ సెట్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి అమ్మా. సబ్సెట్ అంటే ఏంటి, ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు బిలో ఉంటే ఏ అనేది సబ్సెట్ ఆఫ్ బి అంటాం. ప్రాపర్ సెట్ అనేది ఏంటంటాం, ఏ సబ్సెట్ ఆఫ్ బి
అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి, 2 సెట్స్ అన్ఈక్వల్ అయ్యి ఉండాలి. అప్పుడు బీని ఏమంటాం? సూపర్ సెట్ అంటాం. ఏనేమంటాం? ప్రాపర్ సబ్సెట్ అంటాం. ఈక్వల్ కానప్పుడు. ఈక్వల్ అయితే ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు సబ్సెట్ అంటే సరిపోతుంది. ఓకే, అసలు ఈక్వల్ కాదు అని తెలిసినప్పుడు ఏమంటాం? ప్రాపర్ సబ్సెట్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 2 3 ఏ అనే సెట్ ఇది. అండ్ బి ఈక్వల్ టు 1 2 3 4 తీసుకున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది. కాబట్టి ఏం చెప్పొచ్చు? ఏ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పొచ్చు. అండ్ ఏ బి రెండు ఈక్వల్ అవుతాయా? లేదు. ఎందుకంటే 4 అనే ఎలిమెంట్ బిలో ఉంది కానీ ఏలో లేదు. సేమ్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఏమవుతుంది? ఏ నాట్ ఈక్వల్ టు బి అవుతుంది. ఇక్కడ ఏ అనేది సబ్సెట్ అయింది, ఏ నాట్ ఈక్వల్ టు బి అయింది కాబట్టి ఏనేమంటాం? ఏని ప్రాపర్ సబ్సెట్ అంటాం, బీని ఏమంటాం? సూపర్ సెట్ అని అంటాం. ఓకే, సూపర్ సెట్ ఆఫ్ ఏ అని. అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సింగిల్టన్ సెట్. సో ఏదైనా సెట్లో ఒకే ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, ఆ సెట్ని ఏమంటాం అంటే సింగిల్టన్ సెట్ అంటాం. ఇప్పుడు ఈ విధంగా ఈ సెట్లో ఏ అనే ఒకే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఈ సెట్ని ఏమంటాం? సింగిల్టన్ సెట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాను. ఇప్పుడు ఈ సెట్లో ఎలిమెంట్స్ ఏముంటాయి? ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? 2 3 5 7 11 13 సో ఆన్, ఈ విధంగా. అయితే మనకి ఇక్కడ ఈ సెట్లో ఏంటి? ఈవెన్ ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి. అయితే ప్రైమ్ నెంబర్స్లో ఈవెన్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1 నెంబరే ఉంటుంది. అంటే ఇక్కడ ఈ సెట్లో ఎలిమెంట్లు ఎన్ని ఉంటాయి? ఒకే ఒక ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అనేది ఏమవుతుంది? సింగిల్టన్ సెట్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? సింగిల్టన్ సెట్ అంటే ఏంటి? ఏదైతే సెట్లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంటుందో ఆ సెట్ని సింగిల్టన్ సెట్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో 8 ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేసాం. ఇది 9th ఎగ్జాంపుల్. చూడండి ఏమిచ్చారు? కన్సిడర్ ఎంటీ సెట్ అండ్ ఏ అనే సెట్, బి 159 అని, సి అనే సెట్ ఇచ్చారు. ఈ విధంగా మీకు సెట్స్ ఏమిచ్చారు? గివెన్ సెట్స్ ఏమిచ్చారమ్మా? ఎంటీ సెట్ ఇచ్చారు. అండ్ ఏ ఈక్వల్ టు ఏమిచ్చారు? 1 3. బి ఈక్వల్ టు ఏమిచ్చారు? 1 5 9. సి ఈక్వల్ టు ఏమిచ్చారు? 1 3 5 7 9. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు. వాటిలో మీరు సబ్సెట్, నాట్ సబ్సెట్ ఈ సింబల్స్ అరేంజ్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి? ఎంటీ సెట్ బ్లాంక్ బి అని ఇచ్చారు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పాను. ఏంటది? ఎంటీ సెట్ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అని చెప్పాను. ఎంటీ సెట్ అనేది ఏం చెప్పాను? సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 5 సబ్సెట్ సింబల్ వేశాను. సెకండ్ వన్ చూడండి. ఏ బ్లాంక్ బి. ఇప్పుడు ఏ బి రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉంటుందా? లేదు. ఏలో 1 ఉంది. ఈ 1 అనే ఎలిమెంట్ బిలో కూడా ఉంది. కానీ ఏలో 3 అనే ఎలిమెంట్ ఉంది కానీ బిలో లేదు. అంటే ఇక్కడ ఏ అనేది నాట్ సబ్సెట్. ఎందుకు నాట్ సబ్సెట్? సిన్స్ 3 బిలాంగ్స్ టు ఏ బట్ 3 డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఓకే, కాబట్టి ఏ నాట్ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. నెక్స్ట్ ఏంటి? థర్డ్ వన్ ఏ బ్లాంక్ సి. ఇప్పుడు ఏ సి రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఏలో ఎలిమెంట్స్ ఏంటి? 1 3 ఉన్నాయి. ఈ 1 3 అబ్జర్వ్ చేస్తే 1 అనేది ఏలో ఉంది, 1 అనేది సిలో కూడా ఉంది. అదేవిధంగా 3 అనేది ఏలో ఉంది అండ్ 3 అనేది సిలో ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు సి అనే సెట్లో ఉంది కాబట్టి ఏం చెప్పొచ్చు? ఏ సబ్సెట్ ఆఫ్ సి అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? బి బ్లాంక్ సి. బిసి అబ్జర్వ్ చేయండి. బిలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 5 9. ఓకే,
సో ఆ 1, 5, 9 సిలో ఉన్నాయా? ఎస్, 1 అనేది సిలో ఉంది, 5 అనేది సిలో ఉంది, 9 అనేది సిలో ఉంది. అంటే బీలో ఉన్న ప్రతి ఎలిమెంటు సిలో ఉంది కాబట్టి ఏం చెప్పచ్చు? బి సబ్సెట్ ఆఫ్ సి అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. లెట్ ఏ ఈక్వల్ టు ఏఈ ఐఓయు ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా? ఏ ఈక్వల్ టు ఏఈ ఐఓయు అండ్ బి అనే సెట్ ఏమి ఇచ్చారు? ఏ బి సి డి. ఓకే, అయితే ఏమడుగుతున్నారు? ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి? ఏ అనేది సబ్సెట్ ఆఫ్ బి అవుతుందా? చూడండి, ఏ బిలాంగ్స్ టు ఏ, దట్ ఎంప్లైస్ ఏ బిలాంగ్స్ టు బి అవుతుంది. అండ్ ఈ బిలాంగ్స్ టు ఏ, దట్ ఎంప్లైస్ ఈ బిలాంగ్స్ టు బి అవుతుందా? లేదు, ఈ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. సో ఎప్పుడైతే ఏలో ఉన్న ఎలిమెంట్ బిలో లేదో అప్పుడు ఏం చెప్పొచ్చు? ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్, ఓకే, నాట్ సబ్సెట్ ఆఫ్ బి. ఇక్కడ అదే కదా అడిగారు, ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి? నో. వై అని అడుగుతున్నారు. ఎందుకు? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో లేదు కాబట్టి. ఓకే, అదేవిధంగా ఇప్పుడు బి అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయో లేదో చూడండి. ఏ అనేది బిలో ఉంది, కానీ అదేవిధంగా ఏ అనేది ఏలో కూడా ఉంది. అండ్ బి అనేది బిలో ఎలిమెంట్. ఈ బి అనేది ఏ అనే సెట్లో ఉందా? లేదు. కాబట్టి ఏమవుతుంది? బి ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ. ఓకేనా? అర్థమైంది కదా ఏ విధంగా చెప్తున్నామో సబ్సెట్ అనేది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఏబిసి 3 సెట్స్. ఇక్కడ ఏబిసి 3 సెట్స్ ఇచ్చారు. ఇక్కడ ఏమంటున్నారు? ఏ బిలాంగ్స్ టు బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ సి అంటున్నారు. అయితే ఏ సబ్సెట్ ఆఫ్ సి అవుతుందా? ఒకవేళ అవ్వదు అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటున్నారు. ఎస్, ఏ బిలాంగ్స్ టు బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ సి అయితే ఏ అనేది నాట్ సబ్సెట్ ఆఫ్ సి. ఓకే, అదే విధంగానో చూడండి. సపోజ్ నేను ఏ ఈక్వల్ టు సింగిల్టన్ 1 తీసుకున్నాను అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ సింగిల్టన్ 1, 2 తీసుకున్నాను. సో నెక్స్ట్ సి ఈక్వల్ టు సింగిల్టన్ 1, 2, 3 తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అనేది సింగిల్టన్ 1 బిలో ఉంది కదా, సో బిలాంగ్స్ టు బి. ఇక్కడ ఏ అనేది బిలాంగ్స్ టు బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బి అనేది ఏంటి? సెట్ ఆఫ్ సింగిల్టన్ 1, 2. అంటే ఇక్కడ ఈ సింగిల్టన్ 1 అనేది బిలో ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ సిలో ఉందా? ఎస్, సిలో ఉంది. అదేవిధంగా 2 అనేది బిలో ఎలిమెంట్, దట్ ఎంప్లైస్ 2 అనేది సిలో ఉంది. అంటే బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉంది కాబట్టి ఏం చెప్పొచ్చు? బి సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది. ఏ బిలాంగ్స్ టు బి, బి సబ్సెట్ ఆఫ్ సి. అయితే ఇక్కడ ఏ అండ్ సి రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏలో 1 అనే ఎలిమెంట్ ఉంది, 1 బిలాంగ్స్ టు ఏ. 1 అనేది సిలో ఉందా? లేదు. అర్థమవుతుందా? సిలో 1 లేదు, సింగిల్టన్ 1 అనేది ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటి? ఏ నాట్ సబ్సెట్ ఆఫ్ సి. ఓకే, సో ఏ బిలాంగ్స్ టు బి, బి సబ్సెట్ ఆఫ్ సి అయినా కూడా ఏ అనేది సబ్సెట్ ఆఫ్ సి అవ్వదు. ఇదే ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ అడిగారు కదా. ఓకేనా? సో ఇంతవరకు మనం సబ్సెట్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం సబ్సెట్స్కి సంబంధించి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు 2 ఎక్సర్సైజెస్ మనం సాల్వ్ చేసాం కదా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.